చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం. ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్ కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకి అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం. ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్ గా నియమించాం. యూనివర్సిటీ కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే అహర్నిశలు నేను కష్టపడతా. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది. మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ, ఇక్కడున్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా. మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి? దగ్గుతా ఉంటాడు. గట్టిగా చెప్పు. ముఖేష్. డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. డ్రగ్స్ వల్ల మన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు. నేను స్వయంగా పాదయాత్రలో చూశా. చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని ఆమెకి 3 ఆడపిల్లలు. పెద్ద పాపని డ్రగ్స్ కి అలవాటు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు. ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూశా. అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి. ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్తాను, మాట సహాయం పడిందని కోరింది. ఆ కోరికతో పాటు ఇంకోటని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది, అప్పుడు కానీ మా ఇద్దరు కూతుర్లు పాడవరు కదా అని చెప్పారు. అందుకే మనం ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలుపుకుంటూ, అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. మొన్న మనం చూసాం పహల్గామ్లో ఉగ్రవాద దాడుల్లో భారతీయులు చనిపోయారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూరు చేశాం. మన జిల్లాకి చెందిన ఒక జవాన్ మురళీ నాయక్, అతని జీవితం దేశం కోసం పోగొట్టుకుంటాం జరిగింది. ఆనాడు నుంచి నేను నిర్ణయించుకున్నా, ఏ కార్యక్రమానికైనా వెళ్ళినా మనం వందే మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందని. అందుకే ఇక్కడున్న అందరు నేను కోరుతున్నా, వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలని సభాముఖంగా కోరుతున్నా. వందే వందే వందే. జై హింద్, జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం.